పొదలకూరు సూరేపాలెం ఇసుక రీచ్ ని పరిశీలించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి. రాష్ట్రంలో అతి తక్కువ రేటుకు సర్వేపల్లి నియోజకవర్గం సూరేపాలెంలో ఇసుక దొరుకుతుందని, సర్వేపల్లి నియోజకవర్గంకి 3 రీచ్లు మంజూరు చేశారని తెలిపారు. కాకాని ఆరోపిస్తున్నట్లు ఇక్కడి నుంచి ఒక్క ట్రాక్టర్ కూడా వెళ్లలేదని, రీచ్ మంజూరై 2 రోజుల్లోనే 100 కోట్ల ఇసుక తోలుతారా అంటూ ప్రశ్నించారు. మేము ఎక్కడ ఎంత సంపాదిస్తామో అని బాధపట్టుకుందని, రాష్ట్రంలో అతి తక్కువ రేటుకే రెడ్డింగ్ ఉండేది ఒక సూరేపాలెంలో మాత్రమే అని అన్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడడం నీకే తగింది కాదని, ఇంతలావున బలిసి 3 పూట్ల తిని బలిసి మాట్లాడుతున్నామని అన్నారు. ఒక గ్రావెల్ విషయంలోనే వేల ట్రక్కులు సరఫరా చేశావు. ఒక కనుపూరు చెరువు నుంచి జిల్లా వ్యాప్తంగా లేఅవుట్లకు మట్టి తోలేవంటూ ఆరోపించారు. రెవెన్యూ పోలీసులను దొంగలు అన్నారు. పోలీసులు ఏమయ్యారు? ఎందుకు కోపం రావడం లేదు పోలీసులకు? జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయే రోజులు కూడా ఉండవు, బోన్లో నిలబడాలి. ఇసుక తరలిస్తున్నారని నిందలు వేశావు. దమ్ముంటే రమ్మని చెప్పా, ఎందుకు రాలేదు? ఇసుక సేల్స్ మొదలు పెట్టక ముందే 100 కోట్లు తినేశానని అంటున్నావు, నిరూపించు. కాకాని నీలాంటి వాళ్ళను 100 మందిని చూసాం. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి నువ్వు జైలుకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి అంటూ ఆయన దుయ్యబట్టారు. గట్టిగా ఉంది, ఎక్కడ ఇబ్బంది కాదు. ఆల్రెడీ వెహికల్స్ పోయి ఉన్నాయి. అందరికి నమస్కారం. ఈరోజు మేము ఈ సూరాయపాలెం రీచ్కి గవర్నమెంట్ డీసిల్టింగ్ రీచెస్ ఈస్ట్ గోదావరి, కర్నూలు, నెల్లూరు కొన్ని జిల్లాల్లో నిర్ణయాలు తీసుకుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంత టన్నుకి ఆ డీసిల్టింగ్ డ్రెడ్జింగ్ చేసి అక్కడి నుంచి ట్రాక్టర్లో ఆ రీచ్కి కన్వే చేసేదానికి టన్నుకి ఎంతనని డిసైడ్ చేసింది. వాటి మీద ఈ బోట్ ఓనర్స్ వచ్చి ఆ డ్రెడ్జింగ్ మిషన్ పెట్టుకొని బోట్స్ పెట్టుకొని చేయాలా. మీకు ఇది సూరాయపాలెం ఇక్కడ అట్లే అక్కడ కూడా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక రీచ్, ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో సంఘంలో ఒక రీచ్, ఇక్కడ ఒక రీచ్ వచ్చినాయి. సంఘంకి జస్ట్ అవతల సైడ్ 140 రూపాయలు టన్నుకి, యువతల 128 రూపాయలు 60 పైసలు, ఆ పోతిరెడ్డిపాడుకి 138 రూపాయలు. అన్నిటికంటే రాష్ట్రంలో అతి తక్కువ రేటు 128 రూపాయల 60 పైసలు టన్నుకి డ్రెడ్జింగ్ చేసి షిఫ్ట్ చేసి యార్డ్లో పోసేదానికి అతి తక్కువ రేటు ఎక్కడుందంటే సర్వేపల్లి నియోజకవర్గం సూరాయపాలెంలో ఉంది. అరే రీచ్ అప్రూవల్ అయిందండి, 3 రీచ్లు వచ్చినాయి. అక్కడ సంఘం వచ్చింది, పోతిరెడ్డిపాడు వచ్చింది, సూరాయపాలెం వచ్చింది. ఈడ ఏంది అని ఆ కేకలు ఏందని ఆ తోడేరు 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు కర్మ. ఇది ఎక్కడ 100 కోట్లు? ఈ నుంచి ఒక ట్రాక్టర్, ఇప్పుడు మనం రోడ్డు మీద మనం వచ్చాం, ఇసుక కానీ ఇప్పటి వరకు తోలుంటే దాని మీద ఇసుక పడద్ది. ఆ ట్రక్స్లో పోయి ట్రాక్టర్లో పోయేటప్పుడు ట్రక్లో పోయాడు, ఒక్క ఇసుక రేణువు లేదు వచ్చేటప్పుడు. మేమందరం వచ్చాం, శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు, అజీజ్ భాయ్ వచ్చాడు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ వచ్చున్నాం. సిగ్గు శరమ ఉండాల. రీచ్ శాంక్షన్ అయింది. ఆయన బాధ ఏంటంటే దాంట్లో మేమేమైనా సంపాదించేస్తామేమో, మేము మా నాయకులు మా మాదిరిగా వాడు సంపాదిస్తే ఎట్టా, మేము 100,000 కోట్లు సంపాదించాము అయినా ఓడిపోయినాము, వాడు సంపాదించు ఉంటే ఎట్లా? ఎవడు సంపాదిస్తున్నాడు? రాష్ట్రంలో అతి తక్కువ డ్రెడ్జింగ్ రేట్ 128 రూపాయల 60 పైసలు ఎక్కడ? సూరాయపాలెం సర్వేపల్లి నియోజకవర్గం. సిగ్గుండాలా ఒక మనిషి మాట్లాడేటప్పుడు, సిగ్గు ఎగ్గు లేకుండా. నేను చెప్తున్నా ఇను, ఈస్ట్ గోదావరిలో చిడిపి, కుమ్మరదొరువు, కుమ్మరదేవం ఆ రీచ్లో 254 రూపాయలు టన్నుకి, పందలపర్రు 254, పెండ్యాల 264, ఊసుల మర్రు 278, కాతేరు 278, లాలా చెరువు 266, గొర్రెలంక 247, సూరాయపాలెం 128. సిగ్గులే? ఇంత లావున బలిసేది
బేరియాటిక్ ఆపరేషన్ చేయించుకునేది, మళ్ళీ కూస్తూ ఉండేది 3 పూట్ల తిని ఆ కరోనా హౌస్లో. నేను అందుకే అయ్యా నేను 100 కోట్లు రోజుకి 2 అటాకులు నా మీద, రోజుకి 1 మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సిగ్గు ఎగ్గు ఉండాలి కదా. ఈ రేట్లు చూసుకో. ఆ రూపాయి లెక్కన తోల్ని కనుపూరు చెరువు నుంచి ఎస్ఎస్ఎల్సి అండ్ ఎస్పీ డివిజన్ తర్వాత ఇక్కడ చూస్తే పొనక దేవసేనమ్మ గూడూరు, పొనక దేవసేనమ్మ వీళ్ళందరూ రైతులంట, వీళ్ళు తోలుకున్నారంట. అసలు ఏమన్నా వాకాటి వెంకటరామరెడ్డి, చెన్నారెడ్డి చైతన్యారెడ్డి, విక్కన శ్రావణి సంధ్య, వేడిచెర్ల శ్రావణ్ కుమార్ రెడ్డి, ఎవరు వీళ్ళంతా? ఎవరోళ్ళు? వాళ్ళ పొలాలకు ఎక్కడ తోలుకున్నారు? రొయ్యల గుంటలు. అవన్నీ రొయ్యల గుంటలు లేకపోతే లేఅవుట్లు. ఇది క్లియర్గా ఒక్క సర్వేపల్లి రిజర్వాయర్లో మేము పోయి కొలతలేసి పట్టుకుంటే మా రాజా మీద అటెంప్టివ్ రేప్ కేసు పెట్టారు. పట్టపగులు 200 మంది మీద పెట్టి, ఎవరి మీద మా దెబ్బ తట్టుకోలేక మేము లోకాయుక్త ఎన్ని వేసిన తర్వాత మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆనాటి ఒంగోలు ఎంపీ మీద కేసు పెట్టారు. ఆయన దోలుకున్నట్టు కేసు పెట్టారు, క్రిమినల్ కేసు పెట్టారు. ఆ తర్వాత తెలుసుకొని ఆయన వాయిన్ వదిలిపెట్టిన తర్వాత ఆ కేసు రెఫర్ చేశారు వెంకటాచలం పోలీస్ స్టేషన్లో. మాగుంట శ్రీనివాసులరెడ్డి నీ మట్టి తోలుకున్నట్టు పెట్టావు, సిగ్గుందా నీకు వంట? అసలు ఇక్కడ ఏం కాలే, అసలు ఏంటయ్యా నీది? అంతకుముందేమో నన్ను స్టేషన్లో పడుకోబెట్టారు, జైళ్ళకి పంపించారు, ఆస్తులు మార్చి పారేసేశారు, నరకం చూపించారు. అవన్నీ వదిలిపెట్టాం. నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు జైలుకి పంపిస్తా ఉంటే ఏంది వంకాయ నువ్వు జైలుకి పంపించేది? నీ కేసు అయిపోయింది 10 ఏళ్ళు. జగన్మోహన్ రెడ్డి నీ కేసు పోవాలా, నువ్వు బోన్లో నిలబడాలా, హీరింగ్ స్టార్ట్ కావాలా, నీ 13 కేసులు హీరింగ్ స్టార్ట్ కావాలా. నువ్వు ఇంటికి పోయేదానికి కూడా ఉండదు, ఉండాలి స్టేషన్లో కోర్టులో బోన్లో నిలబడి. నువ్వు పోతావు జైలుకి, నీ గోవర్ధనుడి పోతాడు, నీ వెనక కూసేవాళ్ళు పోతారు. మా మనుషుల్ని నరకం చూపించిన ప్రతి ఒక్కరిని పంపిస్తాం. సర్వేపల్లి అందరి జోలికి పోం. మండలానికి ఆ 2-3 ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించి మా వాళ్ళని జైలుకి పంపించారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టాం. సిగ్గు శరమ ఉంటే 100 కోట్లు సూర్యపాలెంలో నేను సంపాదించానంటావా? సిగ్గుందా నీకు? 278 రూపాయలు ఈస్ట్ గోదావరిలో టన్నుకి. ఎక్కడ? ఊసల మర్రు కాతేరు 278, 266 లాలా చెరువు ఇక్కడ 128 రూపాయలు. ఎందుకు? ఇక్కడ ఆ కొనే కన్జ్యూమర్స్ పెట్టుకునే వాళ్ళకి తక్కువ రేటుకు రావాలని, ఇక్కడ ఎక్కువ రేటు చూపించి మేము తినేయాలంటే మేము కూడా 278 రూపాయలు పెట్టుకుంటాం. ఎంత తక్కువ? 228, 278, 150 రూపాయలు తక్కువ. లెస్ దాన్ 50% రేట్, 50% కంటే తక్కువ రేట్. రే అప్రిషియేట్ చేయాలా? నీ మనిషి బతుకైతే కదా నీది ఒక బతుక అంటా నేను. నీ చిన్నప్పటి నుంచి నీ బతుకేంతో పొదలకూరులో చెప్తారు. ప్రతిరోజు మమ్మల్ని, ఆఖరాన పోలీసుని, ఆఖరాన రెవెన్యూని చూపించి ఇక్కడికి వచ్చి నిన్న మెసేజ్ పెట్టాం, మీడియా గ్రూప్స్ అన్నింటిలో పెట్టాం, మేము వస్తున్నాం. సూరాయపాలెం 100 కోట్లు తినేసారన్నావు. ఒక తట్ట ఇసుక ఎత్తినట్టు, ఒక ట్రాక్టర్ ఎత్తినట్టు వచ్చి చూపించండి అని చెప్పాం. ఎందుకు రాలే? నీకు దమ్ములే. ఎందుకు రాలేదు? నీకు మగతనం ఉంటే వచ్చి చూపించాలా? ఎందుకనే ఈడు ఎత్తేసేసారని మేము వచ్చాం. ఈ డొంకలో ఒక ఇసుక రేణువు కనపడలే, ఒక ఇసుక రేణువు. నువ్వు మమ్మల్ని 100 కోట్లు ఎత్తేసారంటావా? స్టార్ట్ కాలే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రేపో ప్రారంభిస్తే స్టేట్ అంతా అన్ని రీచ్ల్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా. చేసుకొని ఆ పర్మిషన్ ఉండే ఆ ట్రాక్టర్లు, ఆ లారీలే రావాలంట పర్మిషన్ పెట్టుకొని. అంత సిస్టమ్స్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెడుతున్నారు. మీరు దాచుకోవటానికి ఛాన్స్ లేదని
మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పాడు. అది స్టార్ట్ కాలేదయ్యా, ఇంతవరకు రీచ్ ఓపెన్ కాలేదయ్యా, సేల్స్ మొదలు పెట్టలేదయ్యా. సిగ్గుండబళ్ళనిక అంటే ఒక్క సూరాయపాలెం సంఘం రీచ్ ఓపెన్ కావచ్చు, పోతిరెడ్డిపాడు రీచ్ ఓపెన్ కావచ్చు, సూరాయపాలెంలో ఓపెన్ కాకూడదు. ఓపెన్ అయితే మేము తినేస్తున్నాం నీ బతుకదే. ఇప్పుడు మమ్మల్ని కూడా తినేస్తున్నాం. ఇన్ని లక్షల క్యూబిక్ మీటర్లు నువ్వు గ్రావెల్ అమ్ముకొని లక్షలు ఒక్క కనుపూరు 2,40,000, మొత్తం కలిసి 5,75,000 క్యూబిక్ మీటర్స్. టన్నులు మొత్తం 10,63,000 టన్నులు అఫీషియల్గా. అనఫిషియల్గా దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్. కోట్లు నువ్వు కోట్లు సంపాదించావు. మేము వచ్చి ఆ కనుపూరు చెరువు దగ్గర కూర్చున్నాం, రైతులందరూ వచ్చారు, మా చెరువు నాశనం అయిపోతుంది అన్నారు. మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాం. అక్కడ గంగాధరన్ సిఐ ఇప్పుడు ఏడన్నా ఉన్నాడు ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో, మమ్మల్ని తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టాడు.